పెందుర్తి నియోజకవర్గ పరిధిలో 93వ వార్డు వేపకుంట జంక్షన్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పునఃప్రారంభించారు. ఆ తర్వాత 96వ వార్డు పెందుర్తి ప్రధాన 4 రోడ్ల వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను కూడా పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన వల్ల అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయని తెలిపారు. ప్రతి పేదవాడికి కార్మిక, కర్షక మరియు రోజు టిఫిన్, మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి భోజనం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పేదవాడు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి కార్మికులు, కర్షకులు రోజువారీ కూలీలకు అందుబాటులో ఉండే విధంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ఆయన రాగానే దాన్ని క్యాన్సిల్ చేసిన విధానం మనం చూసాం. మంచి కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి దాన్ని కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందన్న ఆలోచన, ఆ వంకర బుద్ధే తప్ప పేదవాడికి పెట్టే అన్నం పెట్టే కార్యక్రమం అన్న ఆలోచన, విశేషం కూడా లేకుండా తీసేసిన విధానం మనం చూసాం. మరి ఎలక్షన్లో మేము వాగ్దానం చేసాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్పారు, మళ్ళీ మేము వచ్చినట్టయితే మా ఇంపార్టెంట్ వాగ్దానంలో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి పునఃప్రారంభిస్తామని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అనేది ఒక మహోత్తరమైన కార్యక్రమం. దాంట్లో భాగస్వాములు మమ్మల్ని కూడా చేసినందుకు మా నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలతో పేదలకి పెంచిన పెన్షన్లు కానీ, నిరుద్యోగులకి ఏదైతే ఉపాధ్యాయులకి 16,352 ఉద్యోగాలు తీయటం కానీ, నోటిఫికేషన్ ఇవ్వటం కానీ, అలాగే డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వటం కానీ, ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక నెల రోజుల్లో నిన్ననే డిక్లేర్ చేశారు. ఎలక్షన్లో ఏదైతే మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ వాగ్దానం ఉందో అది ఒక నెల రోజుల్లో అది కూడా నెరవేర్చబోతా ఉన్నారు. రేపటి నుంచి 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ 100 రోజులు పేదవాడి పక్షాన్ని ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేసిన కార్యక్రమాలు కానీ, పంచాయతీరాజ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు గిన్నిస్ బుక్లో ఎక్కే విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు, గ్రామ సభలు పెట్టించి 4,500 కోట్లు ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్తో వర్కులు తీసుకోవటం కానీ, ఇలాంటి ఎన్నో బహుత్తరమైన కార్యక్రమాలు ప్రజలకు వివరించడానికి రేపు వారం రోజుల కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకున్నాం. మీ మీడియాను కూడా కోరుతా ఉన్నాం.